తిలక్ వర్మ ఈ పేరు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో మారుమోగిపోతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక యువకుడు తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతని పేరు నంబూరి తిలక్ వర్మ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అడుగుపెట్టినప్పటి నుంచి తిలక్ వర్మ ఒక సాధారణ ఆటగాడు కాదు, ఒక పవర్ ప్యాక్డ్ బ్యాట్స్మెన్ అని కూడా నిరూపించుకుంటున్నాడు. ఇక ఆర్థిక కష్టాలు, సాధారణ కుటుంబం నేపథ్యం గురించి, అసలు తిలక్ వర్మ యొక్క బయోగ్రఫీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆర్థిక కష్టాలు, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తిలక్ వర్మకు క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, ఒక కళ. అతని కోచ్ సలాం బయాస్ ఇచ్చిన ప్రోత్సాహం, తన తండ్రి నంబూరి నాగరాజు చూపించిన ధైర్యం, ఇవన్నీ తిలక్ను ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా మార్చాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్లో అతను చేసిన ప్రదర్శనలు అతని కెరీర్ను పూర్తిగా మలుపు తిప్పాయి. ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడే అతని సామర్థ్యం, పదునైన షాట్లు, నిలకడైన బ్యాటింగ్ అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు అంతర్జాతీయ రంగంలో అరంగేట్రం ఎలా అనేది తెలుసుకుందాం. ఐపీఎల్లో అతని ప్రదర్శనల ఫలితంగా 2023లో వెస్టిండీస్తో జరిగిన T20 సిరీస్లో భారత జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. ఆ సిరీస్లో అతను ఒక పరిణతి చెందిన ఆటగాడిలా ఆడి భారత్ మధ్య వరుసలో ఒక బలమైన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ముఖ్యంగా అతని తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే ఒక 6 కొట్టడంతో మొదలుపెట్టి నిలకడగా పరుగులు చేయడం ద్వారా అతను భారత అభిమానులందరి హృదయాలను గెలుచుకున్నాడు. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తిలక్ వర్మ ఒక సాధారణ ఆటగాడు కానే కాదు. అతని భవిష్యత్తులో భారత జట్టుకు నాయకత్వం వహించే లక్షణాలున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు తర్వాత భారత క్రికెటర్కు ఒక కొత్త తరం అవసరమని కూడా చెప్పుకొచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో తిలక్ వర్మ వంటి యువకులు ఆ బాధ్యతను మోయగలరని చాలామంది నమ్ముతున్నారు. తిలక్ వర్మ కథ ఒక క్రీడాకారుడి విజయగాథ మాత్రమే కాదు, ఇది కృషి, పట్టుదల మరియు కళను నిజం చేసుకునేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాడాలని స్ఫూర్తినిచ్చే కథ. యంగ్ స్టార్ రాబోయే కాలంలోనైతే భారత క్రికెట్కు ఒక గొప్ప ఆశాకిరణంగా మారడం ఖాయమని అంటున్నారు క్రికెట్ అభిమానులంతా.